మరలా మనం ఈ ఉపవాస ప్రార్థన సమయంలో దేవుని చిత్త ప్రకారంగా అనుకోకుండా బ్రదర్ అజయ్ కుమార్ గారు దాదాపు సంవత్సరం పూర్తవుతుంది వారితో నాకు పరిచయం ఏర్పడి, ఏ సందర్భము అంటే మనందరం కూడా మణిపూర్ ప్రాంతంలో జరుగుతున్న సంఘటనలను బట్టి అందరం కూడా ఎంతో భారంతో ప్రార్థన చేశాం. ప్రార్థించినటువంటి తర్వాత ప్రభువు మనకు ఒక ప్రేరేపణ ఇచ్చారు. వారికి ఏదో ఒక రీతిగా సహాయం పంపించాలి అనేటువంటి ఒక భారాన్ని ప్రభువు కలిగించారు. ఎందుకు అంటే బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యాల గ్రంథము 11వ అధ్యాయము, బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యాల గ్రంథం 11వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చూసినప్పుడు ఒక మాట మనం చదువుకుందాం. వారిలో అగబు అని ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించాను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించింది. అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది యోదయలో కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనిను. అలాగే నిశ్చయించుకున్నటువంటి సమయంలో అలాగున వారు సహాయాన్ని సిద్ధపరిచి బర్నబా చేత, సౌలు అనే ఇద్దరి చేత పెద్దల యుద్ధకు దాన్ని పంపించారట. హల్లెలూయా. ఈ ఆలోచన ఎందుకు కలిగింది అనంటే, గొప్ప కరువు రాబోతుంది క్లౌదియా చక్రవర్తి కాలమందు అనేటువంటి విషయాన్ని గమనించినప్పుడు ఆ శిష్యులలో ప్రతివాడు కూడా తన తన శక్తి కొలది సహాయం పంపడానికి నిశ్చయించుకున్నాం. అలాగా మణిపూర్ ప్రాంతాన్ని గురించి మనం విన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు ఎన్నో హింసలు, బాధలు అనుభవిస్తున్నారు. చర్చెస్ కూడా అక్కడ పడగొట్టబడుతున్నాయి అనేటువంటి పరిస్థితి తెలిసినప్పుడు ఈ విషయం కొరకు మనం ప్రార్థన చేసాం. అనుకోకుండా ఆ సమయంలో ఒక బ్రదర్ పాల్ గారని ఆయన స్టేటస్ షేర్ చేశారు. చేసినటువంటి సమయంలో మనం మేము ఇలా చేయాలనుకుంటున్నాము, ఒకవేళ మీరు ఏదైనా మాకు ఛానల్ చూపించగలరు అన్నప్పుడు ఆ బ్రదరు ఈ బ్రదర్ని పరిచయం చేశారు. సమస్త ఘనత యేసయ్యకే కలుగునుగాక. మనం ఒక చిన్న సహాయాన్ని అందరం కలిసి కలెక్ట్ చేసి పంపించడానికి దేవుడు సహాయం చేశారు. ఆయన కృపను బట్టి చాలా కాలంగా నాకు ఆశ కలుగుతూ ఉంది. బ్రదర్ కొన్నిసార్లు గూగుల్ మీట్ ద్వారా అక్కడ పరిస్థితులను గురించి వివరించినప్పుడు కొంతమంది చూడడానికి ఒకవేళ అవకాశం కలిగిందేమో అనుకుంటున్నాను. చూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి భారం కలిగింది. మరి ఈ సేవకుల గురించి నేను విన్నది తక్కువ, కానీ చూసింది ఎక్కువ. ఎందుకంటే ఆయన చేసేటువంటి మిషనరీ పరిచర్యను నేను చూశాను. నిజానికి ఆయనకి మణిపూర్కి సంబంధం లేదు. కారణం ఏంటంటే ఆయన అస్సాంకు మిషనరీగా వెళ్ళటం జరిగింది. నెల్లూరు ప్రాంతం నుంచి ఈ బ్రదర్ ఫ్యామిలీతోనే అస్సాంలో ఉంటున్నారు. అస్సాం రాష్ట్రంలో పొరుగు రాష్ట్రమైనటువంటి మణిపూర్కు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి చాలా ఆశ్చర్యకరంగా దేవుడు ఆయన నడిపించారు. దేవుని బట్టి దేవునికి మనం ఆయన చేసిన కార్యాలను బట్టి ఎంతైనా మనం ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం. నేను చెప్పేదానికంటే బ్రదర్ కొన్ని విషయాలు మీకు చెప్పిన తర్వాత మనం వాక్యాన్ని కూడా వినొచ్చు. దాదాపుగా మనం ఆసక్తి కలిగి ఉండి క్రమశిక్షణగా ఆలకిస్తే బ్రదర్ ద్వారా ఆయన సాక్ష్యము, తర్వాత మిషనరీ పరిచర్య గురించి, తర్వాత వాక్యాన్ని మనం వినొచ్చు. దేవుని కృప, బ్రదర్ మన మధ్యలోనికి రావటం చాలా, నాకైతే ఉదయకాలం నాకు అనిపించిన ఒక వాక్యం గుర్తొచ్చింది. ఏంటంటే ఎలిజబెత్ గర్భములో ఉన్నటువంటి శిశువు మరియ యొక్క వందన వచ్చిన వినగానే గంతులు వేసినని రాయబడింది. దేవునికి స్తోత్రం. కొంతకాలంగా బ్రదర్తో మాట్లాడాలి, కలిసి ముఖాముఖిగా ఆయనతో సహవాసం చేయాలని ఆశించాను. దేవుని కృప, మీరందరూ కూడా కొన్ని రోజులుగా ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన ఫలితంగా ప్రతికూలమైన వాతావరణంలో మరి దేవుని సన్నిధిలో మనతో ఉండడానికి దేవుడు వారిని నడిపించాడు. వారిని బట్టి దేవుని స్తుతిస్తూ వారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా నాకు ఈ సమయం ఇచ్చినందుకు నేను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. అదే రీతిగా నన్ను ప్రేమతో ఇక్కడికి ఆహ్వానించినటువంటి తమ తాతర్ గారికి, చేరువచ్చిన సంఘం అంతటికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా మటుకైతే ఈ ప్రాంతానికి రావడానికి ఇదే మొదటిసారి. నేను బహుశా ఈ దేవుని ప్రణాళిక అని నమ్ముతున్నాను. వాస్తవానికి వారితో నాకు ముఖ పరిచయం లేదు. ఈ మణిపూర్ ఇన్సిడెంట్లోనే మేము ఫోన్లోనే మాట్లాడుకోవడం జరిగింది. ఆ రీతిగా దేవుడు మా మధ్యలో సహవాసాన్ని బలపరిచాడు. మా ఇరువురి మధ్యలో రక్త సంబంధం లేదు, కానీ ప్రభువు చెందించినటువంటి ఆ రక్తమును బట్టి సహోదరులుగా ఐక్యపరచబడ్డాము. దాన్ని బట్టి నేను ప్రభువుకి ఎంతగానో స్తుతి చెల్లిస్తున్నాను.
వాస్తవానికి నేను వచ్చినప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్కి దాదాపు సంవత్సరం రోజుల తర్వాత నేను మళ్ళా రావడం జరిగింది. మరి ఈ క్రమంలో చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నాను నేను. మరి అనుకోని రీతిగా ఈరోజు నాకు ఒక ప్రోగ్రామ్ పోస్ట్పోన్ అవడం, అదే సమయంలో సార్ ఫోన్ చేయడం, ఈ సమయాన్ని మరి ఈరోజు ఇక్కడికి రావడానికి దేవుడు అనుకూలపరచడం, మళ్ళీ ఈరోజు రాత్రికి నేను ప్రయాణం వెళ్ళి మళ్ళీ రేపు ఎల్లుండి నేను నంద్యాలలో మెడికల్ కాలేజీ స్టూడెంట్స్తో మాట్లాడడానికి ప్రభుత్వం చూపించాడు. ఈ విధంగా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. ముందుగా నా గురించి నేను క్లుప్తంగా పరిచయం చేసుకోవాలని ఇష్టపడుతున్నాను. నా పేరు అజయ్ కుమార్, మాది నెల్లూరు ప్రాంతము. మా నాన్నగారు రైల్వేస్లో ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిపోయారు. నాన్నగారు రైల్వేస్ కాబట్టి మాకు ఫ్రీ పాస్ ఉంటుంది. సో కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరుగుతూ ఉండేవాళ్ళం. ఈ క్రమంలో నాన్నగారికి కాకినాడ పోర్ట్లో మరి ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు మేము కాకినాడకి రావడం జరిగింది. 4 సంవత్సరాలు మేము కాకినాడ పోర్ట్లో ఉన్నాము. ఆ తర్వాత మరలా మేము తిరిగి నెల్లూరు వెళ్ళిపోయాము. నాకు ఇద్దరు అన్నదమ్ములు, అక్క చెల్లెలు లేరు. మా అన్నయ్య ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాడు, తమ్ముడు పోలీస్ డిపార్ట్మెంట్. మా అమ్మ తరపున ఉండేటువంటి వాళ్ళందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లుగా ఉన్నారు. మా నాన్నగారి తరపున అందరూ కూడా రైల్వే డిపార్ట్మెంట్స్లో ఉన్నారు. మా కుటుంబంలో ఎవరు కూడా సేవకులు కుటుంబంలో లేరు. అయితే నేను చిన్న వయసులో 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నాకు ఒక అనారోగ్యం, ఒక బలహీనత రావడం, దాన్ని బట్టి నేను అత్యధిక శాతం నేను హాస్పిటల్స్లోనే ఉండడం జరిగింది. ఎంతగా నా తల్లిదండ్రులు నలిగిపోయారంటే మా మేనమామ గారు మా అమ్మ పరిస్థితిని చూసి, అంటే 24/7 నాతో పాటు ఆమె కూడా హాస్పిటల్తో ఉండడం, అక్కడ నీకు ఎందుకు ఇంత శ్రమ, వాడు రోగిస్తూ కన్నావు నువ్వు, వాడి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం లేదు, వాడిని హాస్పిటల్ వదిలిపెట్టేసి వచ్చేసేయండి అని చెప్పి అనేక సందర్భాల్లో మా అమ్మతో వాదన కూడా దిగారు. అయితే మేము పుట్టిన నుంచే క్రైస్తవులు కాబట్టి అమ్మగారు ప్రార్థనలో పోరాడారు. ఎలాగైనా సరే ఈ బిడ్డ నేను ప్రార్థన ద్వారా స్వతంత్రించుకుంటాను అని చెప్పి నన్ను దేవుని సేవకు వాళ్ళు సమర్పించుకోవడం జరిగింది. దేవుని కృపను బట్టి ఆ తర్వాత నాకు చిన్నగా స్వస్థత రావడం, నేను కాలేజీకి వచ్చిన తర్వాత మరి అమ్మగారు జ్ఞాపకం చేశారు, అయ్యా చిన్నప్పుడు నీకు ఇలాంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని సేవ చేస్తావని సమర్పించుకున్నాను, నువ్వు దేవుని సేవ చేయాలి అన్నప్పుడు నేను మా అమ్మతో నవ్వాను. సేవ అనేటువంటిది ముసలి వాళ్ళు, వృద్ధులు చేసేటువంటిది, కుర్రపిల్లలు కాదు, యవనస్తులు కాదు. యవనస్తులు అంటే కాలేజీకి వెళ్ళాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. మేమేంటి బైబిల్ పట్టుకొని సేవ చేసేది? ఒకవేళ అలాంటి సేవ చేయాల్సిన పరిస్థితి వస్తే నేను వృద్ధాప్యంలో చేస్తాను, ఇప్పుడు చేయను, ఇప్పుడు నేను లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని మా అమ్మతో కరాఖండికి చెప్పాను. కానీ అమ్మాయితో ఒప్పుకోలేదు. నా కోసం నిరంతరం ప్రార్థన చేస్తుంది, ప్రభా నాకున్న 3 బిడ్డల్లో ఒక బిడ్డనైనా నీ సేవకు సమర్పించుకో, కానీ ప్రత్యేకంగా నా 2వ కుమారుని సేవకు సమర్పించిన ఎంతో ఆశపడుతుంటే మరి వీడేమో నేను సేవ చేయను, వృద్ధునైన తర్వాత చేస్తానని రకరకాలుగా మాట్లాడుతున్నాడు అని చెప్పడం అమ్మ బాధపడుతుండేది. ఆ క్రమంలో మరలా నాకు అంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నా జీవితంలోకి ఒక బలహీనత, ఒక అనారోగ్యం వచ్చింది. నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒకప్పుడు నేను కేవలం తినడం కోసమే బ్రతికేవాడిని, అంతగా తినేవాడిని. మా అమ్మ 10 ఇడ్లీలు చేస్తే 10 ఇడ్లీలు 10 దోశలు తినేసి ఇంతేనా అనేవాడిని. అరే ఇన్ని ఇడ్లీ తిన్నావు కదా, ఇంకా వెనకాల ఉన్నారంటే ఇక్కడ దాకా వచ్చిన మంచి వచ్చి గ్యాప్ ఉంది అనేవాడిని. అలాంటి నేను ఎప్పుడైతే ఈ అనారోగ్యం నా జీవితంలోకి వచ్చిందో మా అమ్మ నా ప్లేట్లో ఒక్క ఇడ్లీ పెడితే కూడా ఆ ఒక్క ఇడ్లీని చూసి ఎదురుగా ఒలిగిపోయేవాడిని. ఆ ఒక్క ఇడ్లీ తినాలంటే భయపడిపోయేవాడిని నేను. ఎందుకంటే నేను ఏం తిన్నా నా కడుపు నిలబడేది కాదు. ఒక రోజులో కనీసం తక్కువ లేకుండా 10 నుంచి 15 సార్లు వామిటింగ్స్ చేసుకునేవాడిని. ఒక రోజులో 10 నుంచి 15 సార్లు కనీసం ఒక ఇడ్లీ తిన్నా, కనీసం పప్పన్నం తిన్నా, ఏమీ తినలేని పరిస్థితి. నేను మాసాలు అంటే నెలలు తరబడి కేవలం మజ్జిగన్నం, అన్నంలో నీళ్లు పోసుకొని తాగి సర్వైవ్ అయిపోయాను. బ్రతుకాలన్నటువంటి హోప్ నాకు ఏమీ లేదు. ఒక మనిషి ఒక రోజంతా తగ్గితే చాలా కష్టంగా ఉంటుంది, ఒక రోజంతా నాన్ స్టాప్గా తగ్గితే చాలా కష్టం ఉంటుంది, కడుపులో పేగులు అన్నీ కూడా కదిలిపోతాయి. అలాంటిది నేను ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 8 సంవత్సరాలు నేను నాన్ స్టాప్గా దగ్గుతూనే ఉండేవాడిని. 8 సంవత్సరాలు నాన్ స్టాప్గా కనీసం ప్రతి 2 నిమిషాల్లో 20 సార్లు తగ్గేవాడిని. నా ముందు ఎవరైనా ఒక 2 నిమిషాలు మాట్లాడితే, అసలు తగ్గకుండా మాట్లాడితే నేను వాళ్ళని చూసి కళ్ళలో నీళ్లు పెట్టుకునేవాడిని. ప్రభా నా జీవితంలో నేను ఎప్పుడైనా ఒక్కసారన్నా కనీసం 2 నిమిషాలన్నా తగ్గకుండా నేను మాట్లాడగలనా అని ఒక వాదనలో ఉండేది. దాదాపు ఈ 8 సంవత్సరాల్లో సంతోషము అనేదాన్ని మర్చిపోయాను, నవ్వు మర్చిపోయాను. నా జీవితంలో ఎప్పుడు కూడా ఏడిపే. కారణం ఏంటంటే దగ్గుతూనే ఉండేవాడిని. నేను దగ్గుతూ ఉండడం బట్టి నా ఫ్రెండ్స్ అందరూ నన్ను విడిచిపెట్టేసేసారు. కొంతమంది ఏమో వీడికి క్యాన్సర్ జబ్బు వచ్చింది, కొంతమంది ఏమో వీడికి టీబీ జబ్బు వచ్చింది అనుకుంటున్నారు, ఇంకొంతమంది ఏమో వీడికి డాక్టర్లు కనిపెట్టిన కొత్త రకం జబ్బు వచ్చింది అనుకుంటున్నారు. నా గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా అంతకుముందు నేను నెల్లూరు డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ప్లేయర్గా ఉండేవాడిని. నాకు ఎప్పుడైతే ఈ బలహీనత వచ్చిందో నేను ఒక అస్థి పంజరానికి బట్టలు తగిలిస్తే ఎలా అయిపోతానో అలా అయిపోయాను. ఒక స్కెలిటన్, జస్ట్ ఒక అస్థి పంజరమే, ఇంకేం లేదు. నా కళ్ళన్నీ కూడా బయటపడిపోయాయి, అస్థి పంజరం. సో ఈ విధంగా నేను వెయిట్ లాస్ అవుతూ వచ్చాను. నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో దాదాపు 62 kgs ఉండేవాడిని. ఈ బలహీనత వచ్చిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల్లోనే 40 కిలోలకు పడిపోయాను. నన్ను నేను కూడా అద్దంలో చూసి గుర్తుపట్టలేని పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను. కాబట్టి బయట ప్రజలందరూ నా గురించి ఇంకా రకరకాలుగా మాట్లాడుకున్నారు.
కొంతమంది ఏమో వీడికి ఎయిడ్స్ జబ్బు వచ్చిందని, ఇంక వీడు ఎక్కువ రోజులు బతకలని మాట్లాడు నాకు నేరుగా అన్నారు వాళ్ళందరూ. ఇంకొంతమంది ఏమో వీడికి దయ్యం పట్టిందని, అందుకోసమే ఏ హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఈ అబ్బాయికి బాగుండడం లేదని నా గురించి బయట జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. నిజం చెప్పాలంటే నాకు వచ్చిన శారీరక బలహీనత కంటే ఈ చుట్టుపక్కల మాటలు నన్ను మరీ ఎక్కువగా కృంగదీసేవి. అసలు ఈ మాటలకు చచ్చిపోవాలనిపించేటువంటిది. ఈ విధంగా నా జీవితం కొనసాగుతుంది. నా చదువులు ఆగిపోయాయి, నేను కాలేజీకి వెళ్ళలేకపోయాను. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను విడిచిపెట్టడం కాదు, అసలు నా దగ్గరకు వచ్చి మాట్లాడడం కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే నా దగ్గరకు వచ్చి నిలబడి మాట్లాడుతుంటే 2 నిమిషాల్లో నేను అంత పెద్ద ప్రళయం సృష్టించేవాడిని. దగ్గుతూనే ఉండేవాడిని. కొన్ని వందల మందులు వాడాను, కొన్ని వందల ఇంజెక్షన్స్ వాడాను, ఏమీ కూడా నాకు ప్రయోజనం కాలేదు. నా కడుపులో ఎవరో ఒక 2 చేతులు పెట్టి నా పేగుల్ని నలిపేస్తున్నటువంటిది. కడుపులో ఎప్పుడు కూడా బగబగ మండిపోతుండేది. స్ట్రైట్గా నిలబడలేను, స్ట్రైట్ కూర్చోలేను, స్ట్రైట్గా పండుకోలేను. ఎప్పుడు కూడా ఇలా ఉండేవాడిని, స్టమక్ ఇలా పట్టుకొని ఇలాగే నడిచేవాడిని. స్ట్రైట్గా పండుకోలేను, ఎప్పుడు ఎల్ షేప్లోనే పండుకోవాలి. స్ట్రైట్గా నిలబడలేను, ఎల్ షేప్లోనే ఇలాగే నిలబడేవాడిని. అంతగా ఒక 9 నెలల గర్భంతో ఉన్నటువంటి స్త్రీకి ఈ ముందు భాగం ఎలా ఉంటుందో నాకు అలా అయిపోయింది. జీవితం మీద నాకు కంప్లీట్గా విరక్తి కలిగిపోయింది. పోనీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదామా అని చాలా సందర్భాల్లో ఆలోచన వచ్చింది. కానీ సండే స్కూల్లో అయినటువంటి కథలు నన్ను కొంచెం బలపరిచాయి. సండే స్కూల్లో నేను ఏం నేర్చుకున్నానంటే, ఆత్మహత్య చేసుకొని చనిపోతే వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అదే సమయంలో మా టీచర్ ఇంకొక మాట చెప్పేది, ఈ భూలోకంలో ఏదైనా సమస్య వస్తే తప్పించుకోవడానికి మార్గం ఉంది, కానీ ఒకసారి నరకంలో పడితే తప్పించుకోవడానికి మార్గం లేదు అని చెప్పింది. ఆ మాటలు నన్ను గట్టిగా పట్టుకున్నాయి. అరే, ఈ జబ్బును భరించలేక, ఈ సమస్యను భరించలేక ఆత్మహత్య అనేటువంటి ఒక మార్గం అని నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఓకే, ఈ సమస్య నుంచి తప్పించబడచ్చేమో, కానీ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? నరకానికి వెళ్ళిపోతాను. మరి నరకంలో ఈ బాధనే భరించలేకపోతే నరకంలో ఆ బాధని ఇంకా ఎలా భరించగలను? నరకంలో ఇంకా ఆ బాధను భరించలేను కదా, అది ఇంకా తీవ్రమైంది కదా. మరి దీన్ని నేను తప్పించుకోవడానికి ఆత్మహత్య అనేటువంటి ఒక మార్గం అయితే, మరి నరకంలో పడే బాధ నుంచి ఎలా తప్పించుకోగలను? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. సో ఆ బాధను భరించడం కంటే ఈ బాధ భరించడం మేలు అని అనుకునేవాడిని. నేను ఇలా అనుకుంటుండేవాడిని. నా పరిస్థితి ఒక మాట చెప్పాలంటే 80% నేను హాస్పిటల్స్లో ఉండేవాడిని, కేవలం 20% మాత్రమే నేను ఇంట్లో ఉండేవాడిని. అజయ్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటంటే, ఏదో ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయింటాడు, 24/7 ఎప్పుడు ఆ చేతికి ఈ చేతికి సెలైన్లు పెట్టుకొని, ఇంజక్షన్లు పెట్టుకొని, ముక్కులో గొట్టాలు పెట్టుకొని, ట్యూబులు పెట్టుకొని, అంటే నేను తినేది బయటకు వచ్చేది కాదు. ఇటు మల విసర్జన ద్వారా కానీ, వామిటింగ్స్ ద్వారా కానీ, వామిటింగ్స్ జస్ట్ కేవలం వాటర్ మాత్రమే వచ్చేది. ఫుడ్ అక్కడ స్టమక్ ఇదైపోయేది. అందుకని మరలా ప్రతిసారి ట్యూబులు పెట్టడం తీయడం, ఇది నా పరిస్థితి. అసలు బ్రతుకుతానన్న నాకు ఏమాత్రం కూడా నిరీక్షణ లేదు. ఇలాంటి క్రమంలో ఒకసారి మరలా అమ్మ వచ్చి నాకు జ్ఞాపకం చేసింది, నాయన మేమందరం నేను దేవుని సేవకు సమర్పించుకున్నాను, నువ్వు దేవుని సేవ చేయాలని ఆశపడ్డాం, నువ్వేమో నేను ఎవరు కాలేజ్ అంటే లైఫ్ అంటావు, ఎంజాయ్ చేయాలంటావు, నువ్వు దేవుని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తావరా, ఎక్కడికి వెళ్ళావు, నువ్వు దేవునికి సమర్పించుకో అని అనింది. నేను అప్పటికి కూడా వినిపించుకోలేదు. అయితే ఆ రోజు అమ్మ ఒక మాట అనేది, చూడు మేమందరం ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, మా ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తున్నాయి, దేవుడు కూడా కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, దేవుడు కూడా జవాబు ఇచ్చే దేవుడే, ఆయన మొర్ర పెడితే జవాబు ఇచ్చే దేవుడు, మరి ఆ జవాబు నువ్వెందుకు పొందుకోలేకపోతున్నావు అని ప్రశ్నించింది. అప్పుడు నేను అమ్మతో ఇలాగా అన్నాను, బహుశా మీ దేవుడు చెవిటి వాడేమో, మీ దేవునికి నేను పడుతున్న సమస్య అర్థం కాలేదేమో, మీ దేవుడు చాలా కఠినాత్ముడు, ప్రేమ లేనివాడు అని అన్నాను నేను. ఎందుకంటే నాకు తెలుసు నా బాధ ఏంటనే, కేవలం నీళ్ళన్నం మజ్జిగన్నం తాగి బతికేస్తున్నాను, అవి తప్ప ఇంకేమైనా తిన్నానా, ఇంకంతే నా పరిస్థితి. దాదాపు కొన్నిసార్లు నాకు నొప్పి వస్తే 24 hours 24 గంటలు అలాగే మంచం మీద ఎల్ షేప్లో పండుకునేవాడిని. కొన్నిసార్లు 48 గంటలు 36 గంటలు అలాగే ఎల్ షేప్లో మంచం మీద అలాగే పండుకునేవాడిని, కదిలేవాడిని కాదు. గంటల తరబడి రోజుల తరబడి అలా మంచంలో ఉండిపోయేవాడిని నేను. ఇంక ఇదే నా జీవితం అనుకున్నాను నేను. అయితే ఆ సమయంలో అమ్మ నాకు ఏమని జ్ఞాపకం చేసిందంటే, దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు, మనం మొర పెడితే ఆయన ఖచ్చితంగా జవాబు ఇచ్చే దేవుడు. అయితే ఆ జవాబు నువ్వు పొందుకోలేకపోతున్నావు. కారణం ఏంటి తెలుసా? తప్పు దేవునిలో లేదు, తప్పు నీలో ఉంది అనేది. నాలో ఏముందమ్మా అన్నాను. అప్పుడు మా అమ్మ నాకు యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చదివి వినిపించింది. అక్కడ ఏమంటుందంటే, రక్షింపనేరకయుడినట్లు హస్తము కురుచు కాలేదు, విననేరకయుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు, కానీ మీకు మీ దేవునికి మీ పాపములు అడ్డుగోడగా నిలిచి ఉన్నవి అని ఉంటుంది. అప్పుడు మా అమ్మ నాకేం చెప్పిందంటే, మేమందరం ప్రార్థన చేస్తున్నాం, మా ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తున్నాయి, దేవుడు కూడా కనికరం కలిగిన దేవుడు కూడా జవాబు ఇచ్చాడు. అయితే ఆ జవాబు నువ్వు పొందుకోలేదు. నువ్వెందుకు పొందుకోలేదు తెలుసా? నీకు నీ దేవునికి మధ్యలో నీ పాపములు అడ్డుగోడగా ఉన్నాయి. నువ్వు అడగాల్సింది ముందు స్వస్థత కాదు, పాప విమోచన, పాప క్షమాపణ అడుగు నువ్వు అని మా అమ్మ నాకు చెప్పింది. అప్పుడు ఆ రోజు నేను కూర్చొని ఏడ్చాను. ప్రభా, ఒకవేళ అదే వాస్తవం అయితే, నువ్వు ప్రేమ కలిగిన వాడివైతే, నువ్వు జవాబు ఇస్తుంటే, ఆ జవాబు నేనే పొందుకోలేకపోతుంటే నన్ను క్షమించి నా అతిక్రమలన్నింటినీ కూడా
కడిగి శుద్ధినిగా చేయి ప్రభా, నన్ను పరచు ప్రభా అని చెప్పి ప్రార్థన చేశాను. ఆ రోజు దేవునితో ఒక తీర్మానం తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను అంటే, ప్రభా ఇప్పుడు నేను నీ సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఎంత సఫర్ అవుతున్నాను, నేను ఎంత బాధపడుతున్నాను నాకు తెలుసు. అప్పటికే దాదాపు 4 సంవత్సరాలు అయిపోయింది. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి, ప్లస్ నేను చెప్పాను కదా, ఒకప్పుడు తినడం కోసమే బ్రతికేవాడిని. ఇప్పుడు అసలు ఏమీ తెలియని పరిస్థితికి వెళ్ళిపోయాను. నేను ఒక అస్థిపంజరంలో తయారైపోయాను. ఇప్పుడు నాలో ఉన్న ఒక చిన్న ఆశ ఏంటంటే, ప్రభు నన్ను స్వస్థపరిస్తే, మరలా నాకు ఆరోగ్యం ఇస్తే, నేను మరలా ఇప్పుడు అందరిలాగా తినొచ్చు, మరలా నేను ఆరోగ్యం కావచ్చు, నా స్నేహితులు అందరూ నా దగ్గర తిరిగి వస్తారు అనేటువంటి ఒక ఆశ. అందుకని నేను దేవునికి ఏమైనా ప్రార్థన చేశానంటే, ప్రభా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను నీ సేవ చేస్తాను ప్రభా అని తీర్మానం తీసుకున్నాను. తీర్మానం తీసుకుని వెళ్ళి మా అమ్మతో చెప్పాను, మమ్మీ నువ్వు చెప్పావని కాదు, నువ్వు తీర్మానం తీసుకున్నావని కాదు, నాకై నేను ఇప్పుడు తీర్మానం తీసుకుంటాను, నేను దేవుని సేవ చేస్తాను, నన్ను బైబిల్ కాలేజీకి పంపించండి అని అన్నాను. నువ్వు బాగా లేకుండా ఇంత అనారోగ్యంతోనో అక్కడికి వెళ్తే ఎలా సర్వైవ్ అవుతావు అంటే, పర్లేదు మమ్మీ నేను చనిపోయినా పర్లేదు, అక్కడే చనిపోతాను కానీ వెనక్కి మాత్రం తిరిగి రాను, నన్ను బైబిల్ కాలేజ్ పంపించండి అని అన్నాను. బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా జబ్బు దాదాపు 70% నన్ను ఇబ్బంది పెట్టింది. నేను అనుకున్నాను, ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్నాను కదా, పాపాలు ఒప్పుకున్నాను కదా, ప్రభు నాకు పరిపూర్ణ స్వస్థత ఇచ్చేస్తే ఇక నేను చక్కగా ఎంత ముందులాగా అందరిలాగా తినచ్చు, దేవుని పనిలో వాడబడచ్చు అని ఆశపడ్డాను. అలా అనుకొని నేను గుంటూరులో బైబిల్ కాలేజ్కి వెళ్ళిపోయాను. బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత అనుకోని రీతిగా ఇంటి దగ్గర నేను 70% జబ్బుతో బాధపడితే, బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నా జబ్బు 80%కి పెరిగిపోయింది. ఇంటి దగ్గర రోజుకు 10 సార్లు వామిటింగ్ చేసుకుంటే, బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత రోజుకు 15 సార్లు వామిటింగ్. ఇంకేముండేది కాదు, కడుపులో వామిటింగ్స్ చేసుకుని ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కనీసం ఒక 20 సార్లు తగ్గేవాడిని. ఏమి తినేవాడిని కాదు, ఏం తిన్నా కడుపులో నిలబడేది కాదు. మా బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ పిలిచి, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నువ్వు చనిపోతే మా కాలేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, దయచేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. నాకు ఆ రోజు చాలా కోపం వచ్చింది దేవుని మీద. ఇంటి దగ్గర ఉన్నంతసేపు మా అమ్మ నువ్వు దేవుని సేవ చేయాలనేది, ఇక్కడికి వచ్చిన తర్వాత బైబిల్ కాలేజ్ ప్రిన్సిపల్ అన్ఫిట్ గెట్ అవుట్ అని అంటున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. దేవుని మీద చాలా కోపం వచ్చింది. సరే అందరూ నిద్రపోయిన తర్వాత మిద్ది మీదకి వెళ్ళిపోయి, ఈరోజు దేవునితో తాడో పేడో తెలుసుకుందాం, పోరాటం చేద్దాం, నాకు స్వస్థతనిస్తావా ఇవ్వవా, ఈ 2 మధ్యలో జరగాలి, ఇంకా వేరే ఏం మాట్లాడకూడదు అని చాలా ఆవేశంగా కోపంతో అందరు నిద్రపోయిన తర్వాత తెల్లవారుజామున 3 గంటలకు మిద్ది మీదకి వెళ్ళిపోయి కూర్చొని ప్రార్థన చేస్తాను, దేవునితో పోరాడుతున్నాను. ప్రభా నువ్వు నాకు స్వస్థతనిస్తావా ఇవ్వవా, ఇస్తావా ఇవ్వాలి, అయితే నన్ను చంపేయి. ఎందుకంటే నాకే నేను ఆత్మహత్య చేసుకుంటే భయ్యా నరకానికి వెళ్ళిపోతానని. మరి నీకే నువ్వు చంపేస్తే అసలు ఈ బాధ భరించకండి, నాకు తెలుసు నేను ఎంత బాధపడుతున్నాను, ఈ బాధ భరించడం కంటే చచ్చిపోవడం మేలు, సో నువ్వే నన్ను చంపేయి అని ప్రార్థన చేస్తున్నాను. సో కోపంలో నేను ప్రార్థన చేస్తున్న సమయంలో నాకు తెలియకుండా ఒక మాట అన్నాను ప్రార్థనలో. ఏమన్నానంటే, అంటే రోషం వచ్చి, ప్రభా నువ్వు నన్ను స్వస్థపరిచినా స్వస్థపరచకపోయినా నేను మాత్రం నీ సేవ చేస్తాను ప్రభా అని అన్నాను. ఆ మాట అన్న తర్వాత అప్పటికే 4 సంవత్సరాలు గడిచిపోయింది అన్నా కదా. 4 సంవత్సరాల తర్వాత నా హృదయంలోనికి చెప్పలేనంత సంతోషం, చెప్పలేనంత ఆనందం వచ్చేసింది. ఇంకా నా ఆనందానికి అవధులు లేవు. సో ఈ సమయంలో నాకు అర్థం కాదు, ఇదేంటిది 4 సంవత్సరాలు అయిపోయింది నేను సంతోషించి, 4 సంవత్సరాలు నా పెదాల మీదకి నవ్వొచ్చి, కానీ ఇప్పుడు నాకు ఎలా ఉందంటే చాలా సంతోషంగా సమాధానంగా అలా గాల్లో నేను ఎగురుతున్నట్లుగా అనిపించింది. ఏంటని ఆలోచన చేసినప్పుడు అప్పుడు నేను చేసిన ప్రార్థనలో దేవుడు నన్ను ఒక క్రమశిక్షణ చేశాడు. అదేంటి అంటే, ఇంతకుముందు నేను చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభా నువ్వు నన్ను స్వస్థపరిస్తే నీ సేవ చేస్తా. ఇప్పుడు నేనేం ప్రార్థన చేసింది తెలుసా? ప్రభా నువ్వు నన్ను స్వస్థపరచకపోయినా నేను నీ సేవ చేస్తా. ఏంటి ఆ ప్రార్థనకి ప్రార్థన తేడా ఏంటంటే, ఇంతకుముందు ప్రార్థనలో నేను దేవునికి కండిషన్ పెట్టాను. నేనెవరిని దేవునికి కండిషన్ పెట్టడానికి అంటే, నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను నీ సేవ చేస్తా అంటే, లేకపోతే నేను చెయ్యను. కానీ దేవుడు ఇప్పుడు కూడా మనల్ని ప్రేమించేటప్పుడు ఆయన మనకు కండిషన్స్ పెట్టలేదు. ఆయన అన్కండిషనల్గా మనల్ని ప్రేమించాడు. నువ్వు నీతిమంతుడు అయితే నేను పరలోకానికి తీసుకొని వెళ్తానలేదు. మనం ఇంక నువ్వు పాపులముగా ఉండగానే, స్టిల్ వీఆర్ సిన్నర్స్, ఇంకా మనం పాపులముగా ఉండగానే ఆయన నిస్వార్థమైన ప్రేమతో మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయనది నిస్వార్థమైన ప్రేమ. కానీ మనమే చేపలను పట్టడానికి ఎరేసినట్టు దేవుని కూడా ఎరలేస్తుంటాడు. దేవా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చానుకో, మొదటి జీతం అంతా నీకే. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, అది దేవునికి మనకు వ్యత్యాసం. దేవుడు మనం అన్కండిషనల్గా ప్రేమిస్తుంటే మనం మాత్రం దేవునికి ఎప్పుడు కండిషన్స్ పెడుతుంటాను. నువ్వు నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అది చేస్తే నేను ఇది చేస్తాను. అప్పుడు నాకు అర్థమైంది, ప్రభువా అయితే నన్ను క్షమించు, ఇక నుంచి నేను నీ కండిషన్స్ పెట్టను, నువ్వు నాకు అది చేస్తే చేస్తావని. అసలు అంతకంటే ప్రాముఖ్యంగా, శారీరకం కంటే ప్రాముఖ్యంగా నువ్వు నాకేమిచ్చావు? నా ఆత్మకు రక్షణ ఇచ్చావు, అది చాలు కదా. ఎందుకని అంటే దేవుడు ఆ రోజు నాతో మాట్లాడిన విషయాలు, ఒకవేళ నా శరీరం అంతా కురుపులుండి, శరీరం అంతా రోగం ఉండి, ఒకవేళ నేను యేసే నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నేను మరణించిన ఎక్కడికి వెళ్తాను? పరలోకానికి వెళ్తాను. అలా కాకుండా నేను సౌందర్యవంతుడిగా ఉండి, ఆరోగ్యంగా ఉండి, నేను బలవంతుడిగా ఉండి నాకు రక్షణ లేకపోతే ప్రయోజనం ఉందా?
నరకానికి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు నేను దేని గురించి చింతిస్తున్నా? నా శరీరానుకున్న బలహీనతను బట్టి చింతిస్తున్నానే కానీ ఆయన నాకు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, దాన్ని బట్టి నేను సంతోషించడం లేదని నాకు అర్థమైంది. సో అందుకని ప్రభా ఇక నుంచి ఈ శరీర బలహీనత గురించి నేను చింతించను. నా ఆత్మకు నువ్వు స్వస్థతనిచ్చావు, ఇది ప్రాముఖ్యమైనటువంటిది, నేను దాన్ని బట్టి నేను స్తుతిస్తాను. కాబట్టి నువ్వు నాకు అది చేస్తే ఇది చేస్తానని కాదు, నా ఆత్మకు రక్షణ ఇచ్చావు కాబట్టి నేను నీ సేవ చేస్తాను, నాకు అది ప్రాముఖ్యం, ఆత్మకు స్వస్థత ప్రాముఖ్యం అని దేవుని దగ్గర ఒక బలమైన తీర్మానం తీసుకున్నా. మరుసటి రోజు ప్రిన్సిపాల్ దగ్గరికి వచ్చాను, రాత్రి జరిగిన సంఘటన అంతా చెప్పాను. సార్ నన్ను ఇంటికి పంపించొద్దు, దయచేసి నన్ను ఇక్కడే ఉంచండి, తెల్ల కాగితం మీద రాసి ఒక సంతకం పెడతాను, నేను చచ్చిపోయినా కానీ మీకు ఎవరికి బాధ్యత లేదు, నాదే బాధ్యత అని అన్నాను. ఆయన నా కమిట్మెంట్ చూసి సంతోషించి ఓకే అజయ్ క్యారీ ఆన్, నువ్వు కంటిన్యూ చేయని అన్నాడు. నేను చాలా సంతోషం, దాదాపు 4 సంవత్సరాల తర్వాత చాలా సంతోషంతో ఆనందంతో ఎగిరి గంతులేస్తున్నాను. నాకు తెలుసు నా ఆత్మ ఎంతగా గంతులేస్తుందో, ఎందుకంటే ఇప్పుడు నేను ఒక రైట్ టీచింగ్లోకి వచ్చాను. ప్రభు నాకు ఆత్మకు స్వస్థతనిచ్చాడు, అది ప్రాముఖ్యమైనది, శారీరక స్వస్థత కంటే ఇదే ప్రాముఖ్యమైనది, అది చాలు నేను పరలోకానికి వెళ్ళడానికి, కాబట్టి నేను దాన్ని బట్టి దేవుని సేవ చేస్తాను, శారీరక స్వస్థతను బట్టి కాదు అని చెప్పి అనుకుంటే ఎగిరి గంతులేస్తూ ఉన్నాను. ఆ రోజు సాయంత్రం, అంతకుముందు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నా జబ్బు 70% ఉంటే బైబిల్ కాలేజ్కి వచ్చిన తర్వాత నా జబ్బు 80%కి వెళ్తే ఈ తీర్మానం తీసుకున్న తర్వాత నా జబ్బు 90%కి వెళ్ళిపోయింది. 90%కి వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు దగ్గి వామిటింగ్స్ చేసుకొచ్చి కడుపులో ఏం లేదు, స్పృహ పడిపోయాను. ఏం జరిగిందో తెలియదు. 2 రోజుల తర్వాత లేస్తే విజయవాడ రైల్వే హాస్పిటల్ అడ్మిట్ అయినాను. ఈ చేతికి సెలైన్లు పెట్టినారు, అలా పండుకున్నాను. ఇంకా అవి చూసిన తర్వాత నాకు దేవుని మీద మామూలు కోపం రాలేదు. ఈ దేవుడు ప్రేమ లేనివాడు, ఈ దేవుడు జాలి లేనివాడు, ఈ దేవుడు కఠినాత్ముడు, నేనే ఈ లోకంలో దరిద్రుణ్ణి, నాకంటే దరిద్రులు ఈ లోకంలో ఇంకెవరు లేరు, నేనే రోగిస్తోడిని, అందరూ బాగున్నారు, నా ఫ్రెండ్స్ అందరూ కాలేజీకి వెళ్తున్నారు, స్కూల్స్కి వెళ్ళి చదువుకుంటున్నారు, నా బతుకేంటి అయిపోయింది, 24 గంటలు నేను హాస్పిటల్, ఇదేనా నా బతుకు, ఎప్పుడు చూసిన సెలైన్లు ఇవేనా, ఇంతకు మించి నాకు ఇంక వేరే జీవితం లేదా, అరే ఇప్పుడు ప్రభా నువ్వు నన్ను స్వస్థపరచకపోయినా నీ సేవ చేస్తానన్నాను కదా, నాకు ఆత్మక రక్షణ ప్రాముఖ్యం, ఇది చాలన్నాను కదా, అయినా కానీ ఎందుకు దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, ఎందుకు నా జబ్బు ఎంత శాతం వెళ్ళిపోయిందని చెప్పి ఆ రోజు రాత్రంతా ఏడుస్తున్నా. నేనే దరిద్రుణ్ణి, నేనే నికృష్టుని, అందరూ బాగున్నారు, నా బతుకే ఎందుకు ఎట్టుంది, నేనే ఎందుకు దేవా ప్రశ్నలు రాత్రంతా. మరుసటి రోజు ఉదయం నేను నిద్ర లేచిన తర్వాత నా పక్కనే ఒక ఆయన పండుకున్నాడు. ఆయన క్రిస్టియన్ బట్ రోమన్ క్యాథలిక్. ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఎందుకు తమ్ముడు రాత్రంతా ఏడుస్తున్నావు అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, అంకుల్ నా పరిస్థితి ఇది, దాదాపు 4 సంవత్సరాల నుంచి నేను నరకయాత్ర అనుభవిస్తున్నాను, నాకు అందరూ ఉన్నారు కానీ ఎవరూ లేని వాళ్ళలాగా ఒంటరిగా విజయవాడ రైల్వే హాస్పిటల్లో నేను పడున్నాను, ఎందుకోసం బతకాలి, ఎవరి కోసం బతకాలి నాకు అర్థం కావట్లేదు, ఈ బతకడం కంటే చచ్చిపోవడం మేలు అనిపిస్తుంది అంకుల్, నాకు జీవితం మీద ఆశ లేదు అంకుల్, నేను చాలా దరిద్రుని అంకుల్ అని అన్నాను. అలా అంటున్న సమయంలో ఆయన నా ఎదురుగా ఒక పేషెంట్ని చూపించన్నాడు, తమ్ముడు ఒకసారి ఆయన్ని చూడు అన్నాడు. ఆయన్ని చూశాను, ఆయన రైల్వే ఉద్యోగస్తులు, నెలకు ఆయన జీతం 40,000 రూపాయలు అన్నాడు. నెలకు ఆయన జీతం 40,000 రూపాయలు. ఆయన దాదాపు 14 నెలల నుంచి ఇదే హాస్పిటల్లో ఉన్నాడు. భార్య బిడ్డలు వచ్చి పెన్షన్ జీతం అప్పుడు సంతకం పిడుచుకుని తీసుకుని వెళ్ళిపోతారు, ఆయన ఎవరు పట్టించుకోరు, ఆయనతో పోల్చుకుంటే నువ్వు చాలా మేలు కాదా అని అన్నాడు. అని అనేది ఒక మాటే, ఆయనతో పోల్చుకుంటే నీ జీవితం చాలా మేలు కదా అని అన్నాడు. ఆ మాటకి తెలీదు, నా హృదయంలో నుంచి దుఃఖం పొంగుకొని వచ్చేసింది, నా వల్ల కావడం లేదు, ఏడ్చేస్తున్నాను, కళ్ళలో 2 నెలల్లో నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. అలాగే నేను ఆమెను సెలైన్ తీయమని కొంచెం వాకింగ్ చేస్తానని చెప్పి తీసి అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే విజయవాడ రైల్వే హాస్పిటల్ జరిగిన సంగతి చెప్తున్నాను. నా వయసు అమ్మాయి శరీరం అంతా గ్యాస్ తేలి శరీరం అంతా కూడా కాలిపోయి కనీసం మంచం మీద కూడా దేహాన్ని పెట్టుకోలేక పెద్దగా అరుస్తూ కేకలు పెడతా ఉంది, పెద్దగా అరుస్తూ కేకలు పెట్టేస్తుంది, అసలు మంచం మీద కూడా పండుకోలేకపోతుంది అమ్మాయి, దేహం అంతా కాలిపోయింది. అమ్మాయిని అలా చూస్తూ ఉండగానే నా మనసులో నుంచి ఒక ప్రశ్న, తనతో పోల్చుకుంటే నీది జీవితం మేలు కాదా? నాకు అర్థం కాలేదు. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక చిన్న పిల్లవాడు, వాడికి 2 కాళ్ళు లేవు, వాడు జస్ట్ ఒక పీట మీద దోగాడుకుంటూ వెళ్తూ ఉన్నాడు. దోగాడుకుంటూ వెళ్తుంటే నా మనసాక్షి ప్రశ్నించింది, వాడితో పోల్చుకుంటే నీ జీవితం మేలు కదా, వాటితో పోల్చుకుంటే నీ జీవితం మేలు కదా. ఇంకొంచెం అదే హాస్పిటల్ నడుచుకుంటూ వెళ్తుంటే 2 కళ్ళు లేనట్టు గుడ్డబ్బాయిని చూశాను. వెంటనే నా మనసు నన్ను ప్రశ్నిస్తుంది, వాటితో పోల్చుకుంటే నీ జీవితం మేలు కదా. నా వల్ల కాలేదు, ఏడుస్తున్నాను, వచ్చాను, మంచం మీద కూర్చున్నాను, నా కళ్ళలోంచి నీళ్ళు కారిపోతున్నాయి. అప్పుడు దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడు. ఇదే విజయవాడ రైల్వే స్టేషన్స్లో ఎంతోమంది కనీసం ఒక పూట కూడా తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. ప్లాట్ఫామ్ మీద పడిపోయిన ఎంగిలి మెతుకులు ఏరుకుని తిని కడుపు నింపుకునే వాళ్ళు ఉన్నారు. కనీసం నీకు బాగలేకపోతే మీ నాన్నగారు నేను తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి ఉన్నాడు, కానీ వాళ్ళకైతే కనీసం వాళ్ళని ఎలా ఉన్నారని పలకరించే వాళ్ళు కూడా లేరు. వాళ్ళతో పోల్చుకుంటే నీ జీవితం మేలు కదా. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది, హీ వాంట్స్ మీ టు టీచ్ సంథింగ్, నాకు ఏదో నేర్పించడానికి దేవుడు తీసుకొని వచ్చాడు.
అప్పుడు దాకా నేనేమనుకున్నాను, నేనే దరిద్రుడిని, నేనే రోగిస్తుడిని, మిగిలిన వాళ్ళందరూ బాగున్నారని చెప్పి అనుకుంటున్నాను. కానీ ఆ రోజు దేవుడు నాకేం నేర్పించాడంటే, నీకు తెలియని విషయం ఏంటంటే, నీకంటే బాధపడేవాళ్ళు, నీకంటే శ్రమ పడేవాళ్ళు ఈ లోకల్ ఎంతోమంది ఉన్నారు. బహుశా నీకు ఇల్లు అలా రైన్ వచ్చినప్పుడు అలా ఉరుస్తుందని నువ్వు బాధపడుతున్నావు, కానీ అది కూడా లేకుండా పెంకుటిల్లు కలిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. బహుశా నువ్వు అనుకోవచ్చు, మాది పెంకుటిల్లు వేస్తారని, కనీసం ఆ పెంకుటిల్లు కూడా లేకుండా కేవలం గుడిసింట్లో ఉండే వాళ్ళు ఉన్నారు. బహుశా అనొచ్చు, సార్ మాది గుడిసిల్లే సార్, కనీసం ఆ గుడిసిల్లు కూడా లేకుండా ఈ ఫ్లెక్స్లు కట్టుకొని రోడ్ల మీద నివసించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకవేళ వాళ్ళ విషయం కూడా మీరు గమనిస్తే, కనీసం వాళ్ళకి ఆ ఫ్లెక్స్లు కట్టుకునేటువంటి ఫెసిలిటీ అన్న ఉంది, అది కూడా లేకుండా ఫుట్పాత్ మీద పండుకొని బ్రతికే వాళ్ళందరూ ఉన్నారు. మనం ఎప్పుడు కూడా మనకంటే ఉన్నతమైన స్థితి వాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటాం. అందుకోసమే మనమే దరిద్రంలో మనకు అనిపిస్తుంది. కానీ మనకంటే పేద స్థితిలో ఉన్న వాళ్ళని పోలిస్తే మనకు అర్థమవుతుంది నిజంగా మనం ఎంత ధనిలవో, దేవుడు మనకి ఎన్ని మేలు చేస్తున్నాడో. సో ఆ రోజు దేవుడు నాకు ఒక లెసన్ నేర్పించాడు. రేపటిని గురించి చింతించొద్దు, ఈ రోజు నువ్వేమై ఉన్నావో దాన్ని బట్టి నువ్వు దేవుని స్తుతించు. కనీసం నీకు మాట్లాడడానికి నోరిచ్చాడా, దాన్ని బట్టి స్తుతించు. పని చేయడానికి 2 చేతులు ఇచ్చాడా, దాన్ని బట్టి స్తుతించు. నడవడానికి 2 కాళ్ళు ఇచ్చాడా, దాన్ని బట్టి స్తుతి. నీకు ఇచ్చినటువంటి వాటిని దేవుని స్తుతించడం మానేసి ఎప్పుడు కూడా లేని దాని గురించి చింతిస్తావే, అది దేవుడు నాకు ఆ రోజు లెసన్ నేర్పించాడు. సార్ అదేముంది సార్, 2 కాళ్ళు పుట్టుకతో వచ్చాయి సార్. నీకు విషయం తెలుసా, పుట్టుకతో నీకు 2 కాళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ 2 కాళ్ళు విలువ తెలియడం లేదు. 2 కాళ్ళు లేని వ్యక్తిని అడిగితే చెప్తారు ఆ 2 కాళ్ళు విలువ ఏంటో. నీకు అమ్మ ఉంది కాబట్టి అమ్మ విలువ నీకు తెలియట్లేదు, అమ్మ లేని వ్యక్తిని అడగండి అమ్మ విలువ ఏంటో చెప్తారు. నీకు 2 చేతులు ఉన్నాయి కాబట్టి 2 చేతుల విలువ నీకు తెలియడం లేదు, 2 చేతులు లేని వ్యక్తిని అడిగితే వాటి విలువ ఏంటో మీకు చెప్తారు. దేవుడు మనకి ఎన్నో ఇస్తుంటే ఇచ్చిన వాటిని బట్టి ఏ రోజు మనం స్తుతించాం? ఏ రోజైనా యేసయ్యా నాకు 2 కాళ్ళు ఇచ్చానికి స్తోత్రం అని స్తుతించామా? యేసయ్యా నాకు వినడానికి 2 చెవులు ఇచ్చానికి స్తోత్రం ఏ రోజైనా వీటిని బట్టి స్తుతించామా? యేసయ్యా ఇదిగో నేను చూడడానికి నాకు 2 కళ్ళు ఇచ్చావు, దీన్ని బట్టి నీకు స్తోత్రం చేసి ఏ రోజైనా వీటిని బట్టి మనం దేవుని స్తుతించామా? మన జీవితంలో దేవుడు మనకు అనేకమైన వాటిని ఇస్తుంటే వాటిని బట్టి ఏ రోజు స్థుతించం, కానీ లేని దాన్ని బట్టి కూర్చొని దిగులు పడుతుంటాం. నాకు అది ఇవ్వలేదే, నాకు ఇది ఇవ్వలేదే, వాళ్ళకి అవి ఇచ్చావే, వీళ్ళకి ఈ ఇచ్చావే. అప్పుడు నాకు అర్థమైంది, కీర్తనకాడు మాట అంటాడు, శ్రమను నిండుట నాకు మేలాయను. అప్పుడు నాకు అర్థమైంది ఎందుకు దేవుడు తన బిడ్డల్ని శ్రమల గుండా వెళ్ళడానికి అనుమతిస్తాడు అని. దేవుడు తన బిడ్డలను శ్రమల గుండా వెళ్ళడానికి అనుమతించాడు అని అంటే దేవుడు విడిచిపెట్టేశాడని అర్థం కాదు, మర్చిపోయాడని అర్థం కాదు, కానీ హీ వాంట్స్ టు టీచ్ యు సంథింగ్. ఆయన నీకు ఒకటి నేర్పించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు అర్థం చేసుకొని, ప్రభా ఈ శ్రమల గుండా నేను వెళుతున్నప్పుడు మీరు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నారో అది నేను అర్థం చేసుకునే కృపను నాకు ఇవ్వు ప్రభా అంటే, అప్పుడు నువ్వు చక్కగా దాన్ని అర్థం చేసుకుంటావు, వాక్యంలో బలపడతావు, దేవునిలో స్థిరపడతావు. సో నాకు అది అర్థమైంది. అయితే ఈ సమయంలో చెప్పాను కదా, ఆ తర్వాత నేను ఆ రోజు ఆ లెసన్ నేర్చుకున్నాను. ఆ లెసన్ రోజు నేర్చుకున్న తర్వాత ఒక తీర్మానం తీసుకున్నాను, ప్రభా ఇంకెప్పుడు కూడా నా జీవితంలో నాకు అది లేదు ఇది లేదని నీకు ఇంకెప్పుడు నేను కంప్లైంట్ చేయను. నేను ఈ డెసిషన్ తీసుకున్న దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది. ఈ 20 సంవత్సరాల్లో ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రభా నాకు అది లేదు అని కంప్లైంట్ చేయలేదు. ఆ రోజు తీసుకున్నాను నా తీర్మానం. బహుశా అందుకోసమే దేవుడు ఆ రోజు నా జబ్బును 90% తీసుకుని వెళ్ళి నేను అక్కడ హాస్పిటల్ తీసుకెళ్ళి పండేసి నాకు ఆ లెసన్ నేర్పించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాకు లేని దాని గురించి చింతించడం మానేశాను. నేను ఉన్నదాన్ని బట్టి దేవుని స్తుతించడం ప్రారంభించాను. ఒకవేళ ఎప్పుడైనా మా అమ్మ టీవీలో స్వస్థ ప్రార్థనలు వస్తుంటే మా నాకు చెప్పేది, అరే వాళ్ళు చెప్తున్నారు అంటే సేవకులు చెప్తుంటారు కదా, మీకు ఎక్కడ బాలేదు అక్కడ చేయబెట్టుకొని సేవకులు ప్రార్థన చేస్తున్నారు అన్నప్పుడు మా అమ్మ, అరే నీకు స్టమక్ మీద చేయబెట్టి ప్రార్థన చేయి, వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే నేను ఇలా ప్రార్థన చేసి మా అమ్మకేమో మా అమ్మ దృష్టిలో పైకి ప్రార్థన చేస్తున్నాను అంటే నా స్వస్థత కోసం నేను ఇలా పెట్టుకొని నేను ప్రార్థన చేశాను. యేసయ్యా నువ్వు నన్ను స్వస్థపరచకపోయినా పర్లేదు, ఎందుకని నాకు ఆత్మకు స్వస్థతనిచ్చావు, నేను నీకు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. కానీ ఇదిగో ఈ టీవీ కార్యక్రమం చూసేటువంటి వాళ్ళు ఎంతోమంది నిన్ను ఎరిగినటువంటి వాళ్ళు ఉంటారు ప్రభా, అవసరమైతే ఈ స్వస్థత ఏదో వాళ్ళకి ప్రభా అని ప్రార్థన చేసేవాడిని. అలాగే ప్రార్థన చేశాను. నా గురించి నేను చింతించడం మానేశాను, నా గురించి నేను బాధపడడం మానేశాను. సో లేని వారి గురించి జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ప్రార్థన చేయడం నేను ప్రారంభించాను. ఆ తర్వాత కూడా దాదాపు 4 సంవత్సరాలు నేను తీర్మానం తీసుకున్న తర్వాత కూడా 4 సంవత్సరాలు ఇమీడియట్గా దేవుడు నా జబ్బును తొలగించలేదు, కానీ నన్ను శ్రమల గుండా వెళ్ళడానికే దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకు అనంటే నేను ఈ హాస్పిటల్స్లో ఉన్నప్పుడు నాకు తెలుసు కదా నేను ఎంత సఫర్ అవుతున్నాను. మా నాన్నగారు మా అమ్మ తరపునేమో అందరూ పోలీస్ డిపార్ట్మెంటు, నాన్నగారు తరపునేమో అందరూ కూడా రైల్వే డిపార్ట్మెంట్. సో ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్డే. మా తాతగారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, ఆయన నా కోసం మలేషియా నుంచి మెడిసిన్ తెప్పించాడు. నేను ఆయుర్వేదిక్ వాడాను, హోమియోపతి వాడాను, అల్లోపతి వాడాను, మలేషియా నుంచి మెడిసిన్ వాడాను, నాటు మందులు వాడాను, అన్ని రకాలు మాట్లాడాను. అసలు నా జబ్బు ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు, నా జబ్బు ఏంటో అర్థం కాలేదు. ఈ విధంగా 8 సంవత్సరాలు నేను బాధపడుతున్న సమయంలో సో ఒక మధ్యతరగతి వ్యక్తి ఏ విధంగా సఫర్ అవుతాడో నాకు తెలుసు కాబట్టి నేను 8 సంవత్సరాల హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేసేవాడిని. ఏమని ప్రార్థన చేసేవాడిని అంటే, నన్ను ఎండోస్కోపీ రూమ్ తీసుకెళ్తే ఎండోస్కోపీ రూమ్లో, స్కానింగ్ రూమ్ తీసుకెళ్తే స్కానింగ్ రూమ్లో, లేకపోతే అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీసుకెళ్తే అక్కడ, బ్లడ్ టెస్ట్ కోసం తీసుకెళ్తా అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేశాను, ప్రభా
నీ చిత్తమైతే పేద ప్రజల కోసం నాకు హాస్పిటల్ కట్టించడానికి సహాయం చేయ ప్రభా. నా ప్రార్థన ఆలకించండి. నేను కట్టించబోయే హాస్పిటల్ ఇదిగో ఇలాంటి ఎండోస్కోపీ మిషన్ ఉండాలి ప్రభా, ఇలాంటి స్కానింగ్ ఉండాలి ప్రభా. నన్ను మేల్ సర్జికల్ వార్డులో అడ్మిట్ చేశారనుకోండి, నేను పడుకొని ప్రభా నేను కట్టించబోయే హాస్పిటల్ అంటే మేల్ సర్జికల్ వార్డు ఉండాలి ప్రభా. ఉమెన్ సర్జికల్ వార్డుకి వెళ్ళి ప్రభా అటు చేయబెట్టి మేము కట్టించే హాస్పిటల్ ఉమెన్ సర్జికల్ వార్డు ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసేవాడిని. కానీ ఎవరికి చెప్పేవాడిని, నాకు చెప్తే ఎందుకని నవ్వుతారు. వీడే రోగిస్తాడు, వీడే 24 గంటలు 24/7 ఎప్పుడు వీడు హాస్పిటల్స్లోనే ఉంటాడు, వీడికే దిక్కు లేదు, వీడేంటి హాస్పిటల్ కట్టించేది ఏంటి? మళ్ళీ చదువు ఆగిపోయింది. ఒక పక్కేమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్తోనే చదువు ఆగిపోయింది. హాస్పిటల్స్ పట్టుకుని తిరుగుతున్నాను, నేనే ఒక రోగిస్తోని, నాకే దిక్కు లేదు. నేనేమో ఏ హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆ హాస్పిటల్లో పండుకొని ఆ మిషన్స్ మీద చేయబట్టి ప్రభా మేము గడిచిపోయే హాస్పిటల్ అంటే ఇది ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసాం. కానీ ఎవరికి చెప్పేవాడిని కానీ, చెప్తే మరలా నవ్వుతారని. కానీ మనసులో మాత్రం స్థిరంగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ఆ విధంగా నేను బైబిల్ ట్రైనింగ్ ఇంకా ఆ విధంగా దేవుని కృపను బట్టి నేను బైబిల్ కాలేజ్ మాత్రం కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసాను. దేవుని కృపను బట్టి నా సెక్యులర్ స్టడీస్ ఇక్కడ ఇంటర్మీడియట్ అయిపోయినా కానీ నేను తర్వాత బీటీహెచ్ బ్యాచులర్ ఇన్ థియాలజీ, బ్యాచులర్ ఇన్ డివినిటీ, మాస్టర్ ఇన్ థియాలజీ, ఈ విధంగా నేను థియాలజికల్ స్టడీస్లో మాత్రం చదువుకుంటూ ముందుకెళ్తూనే ఉన్నాను. జబ్బుతో బాధపడుతూనే ఉన్నాను. నేను బైబిల్ కాలేజ్ అంతా ముగించుకొని నేను ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసిన తర్వాత ఒకరోజు నిలబడి ఒక గంట సేపు ప్రసంగం చేసిన తర్వాత మా ఫ్రెండ్ నా పక్క వచ్చి, అరే నువ్వు గమనించావా, నువ్వు ఒక్కసారి కూడా తగ్గలేదు అని అన్నాడు. నేను నమ్మను అన్నా. నిజంరా, గంట సేపు ప్రసంగం చేసావు, నువ్వు ఒక్కసారి కూడా తగ్గలేదురా అన్నాడు. నేనే షాక్ అయ్యాను. నిజమా, నేను తగ్గలేదా అని ఆ రోజు ప్రసంగం చూసిన వాళ్ళందరూ నేను అడిగాను, నేను నిజంగా తగ్గలేదంటే వాళ్ళ ఒక్కసారి కూడా తగ్గలేదన్నారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. అంటే నాకు అర్థమైంది, ఎస్ దేవుడు నన్ను స్వస్థపరిచాడు, దేవుడు నాకు హీలింగ్ ఇచ్చాడు అని నాకు అర్థమైంది. సో నేను అనుకున్న సమయంలో కాదు, ఆయన నియమించుకున్నటువంటి సమయంలో ఆయన నాకు స్వస్థతనిచ్చాడు. నేను కూర్చొని ప్రభా నాకు ఇప్పుడే ఇస్తావా అని చెప్పి అడగడం మానేశాను. నాకు ఇస్తావా లేదా అని అడగడం కూడా మానేశాను. ప్రభా నీ చిత్తం నా జీవితంలో ఎప్పుడుంటే అలాగే జరగనివ్వు. అయితే ప్రభు చిత్తం నేను బైబిల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అప్పుడు నాకు ప్రభు పరిపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. ఆ తర్వాత నేను మరలా ఇంతకు ముందులాగా అన్నీ తినడం ప్రారంభించాను. దేవుడు నాకు స్వస్థతనిచ్చాడు. నెల్లూరుకి వచ్చేసాను. నేను పరీక్షల్లో బిజీ అయిపోయాను. ఒక్కొక్క యవనస్తుల మధ్య పరిచయం చేస్తా ఉన్నాను, ఇంకొక చిన్నపిల్లల మధ్య పరిచయం చేస్తున్నాను. తర్వాత పుస్తకాలు రాసే దేవుడు తలాంతనిచ్చాడు. పుస్తకాలు రాస్తుండేవాడిని, టీవీలో ప్రసంగం చేస్తూ ఉండేవాడిని, బైబిల్ కాలేజీలో అధ్యాపకునిగా పనిచేస్తూ ఉండేవాడిని.